ఆడ మీరిద్దరు ఏడుస్తుంటే అంటే ఎంతమంది చూసిరో వాళ్ళందరి కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. సో అంటే ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళని ఎవరు చూసుకుంటున్నారు? నాన్నతో ఎప్పుడు మాట్లాడినావు మరి? లాస్ట్ అసలు మాట్లాడలేదు. సార్ పిల్లలది ఘోరంగా ఉంది. వాళ్ళు సాయం చేస్తున్నారు కానీ అమ్మ అన్నటోళ్ళు లేరు కదా సార్, అందు గురించి పాపం అనిపిస్తుంది. తల్లి అన్న ఉండాలి, తండ్రి అన్న ఉండాలి, ఇద్దట్లు ఎవరన్నా ఒకరన్నా ఉండాలి. ఉంటేనన్నా కొంచెం బాధ ఓదార్చుకు చెప్పుకుంటాము. తల్లి కన్నా చెప్తాం, తండ్రి కన్నా చెప్తాం. మీలో ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. సో స్క్రీన్ మీద వీళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ పెడతాం. హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేయొచ్చు. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో అంటే చేవెళ్ళే బస్సు ఇన్సిడెంట్ మీ అందరికి తెలుసు. అంటే టిప్పర్ బస్సు రెండు ఢీకొని కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. సో అందులో తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఇద్దరి అనాథల దగ్గరికి మనం రావడం జరిగింది. సో వాళ్ళు మన ముందే ఉన్నారు. సో వాళ్ళతో మనం మాట్లాడదాం, అసలు వాళ్ళ అమ్మ నాన్నకి ఏం జరిగింది, అసలు ఏంది అనేది. అంటే ఇప్పుడు అనాథలుగా మారి అసలు వాళ్ళు ఎటెళ్ళల్లో వాళ్ళకు అర్థం కాకుండా వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. సో వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అన్న. సో నీ పేరు? భవానీ. భవానీయా? ఓకే. మీ పేరమ్మా? శివలీల. సో అన్న మీ పేరు? సురేష్. సురేష్. అంటే వీళ్ళిద్దరికి మామ. ఓకే. అసలు ఆ రోజు ఏమైందమ్మా? ఏమైందంటే ఎప్పటికి పోయేటట్టే పోయిండ్రు హాస్పిటల్కి చూపించడానికి. అంటే ఆదివారం రోజు వచ్చిండ్రు. ఆదివారం రోజు వచ్చి సోమవారం పొద్దున్న 4-3 గంటలకు పోయిండ్రు హాస్పిటల్కి. బస్కి పోయిండ్రు. బస్కి పోతే నేను పొద్దున్న ఏం చేసిన, ఎప్పటికీ ఇస్తాడని ఫోన్ చేసిన. 8 గంటలకు ఫోన్ చేస్తే ఫోన్ లేపకుంటే మళ్ళీ నేను ఫోన్ చేసిన. మళ్ళీ అర్ధగంట ఆగి ఫోన్ చేస్తే మళ్ళీ ఫోన్ లేపకుంటే మళ్ళీ చేసేపటికి వేరే ఒక ఫోన్ తీసుకొని నేను 11 అయింది ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే ఫోన్ పోలీస్ స్టేషన్లో ఉంది, పోలీస్ స్టేషన్లో ఉంది, వచ్చి తీసుకోవాలి, బస్కి యాక్సిడెంట్ అయిందని చెప్పింది. ఆడికైనా నేను నమ్మలే. మళ్ళీ తర్వాత వేరే అక్కకు తోడుకొచ్చి అక్క ఏమో అంటుంటూ మళ్ళీ నువ్వు విను అది కరెక్టా కాదా అని మళ్ళీ అడిగిపించిన. పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ వచ్చి తీసుకోవాలి, ఆ బస్కి యాక్సిడెంట్ అయింది, వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేసిండు అని చెప్పింది. అప్పటికప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. మా అమ్మకు ఫోన్ చేసి ఇట్లా అయిందంట మా అమ్మ, మళ్ళీ అది కరెక్టా కాదా చూడు అని చెప్పిన. ఫోన్ చేసి వచ్చింది. ఓకే. సో అంటే ఆడ మీరిద్దరు ఏడుస్తుంటే అంటే ఎంతమంది చూసిరో వాళ్ళందరి కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. నిజం చెప్పాలంటే ఆమె ఏడవడము, నువ్వు ఏడవడము, అసలు మీకు వాయిస్ రాలేదు, అప్పుడు ఏం మాట్లాడాలో తెలియలేదు. అవునా? అసలు అమ్మకి ఏమైంది? హెల్త్కి అంటే హెల్త్ ఏం ప్రాబ్లం అమ్మది? ఏం ప్రాబ్లం చాలా సార్లు అడిగిన, అమ్మకి గిట్ట అడిగిన ఏమైందమ్మా, కాళ్ళు మొక్క ఆఖరికి ఏమైందమ్మా చెప్పమ్మా అంటే చెప్పలే. ఓకే. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి బాధపడుతుందమ్మా? 6 months అయింది. 6 months, 6-8 months నుంచి. ఓకే. సో అడిగినావు కానీ చెప్పలే. ఏమైందంటే ఏం చేస్తాను, నువ్వు తక్కువ చేస్తావు అట్లా అని అంటుంది. ఓకే. సో ఏం చేస్తుండ అమ్మ నాన్న? కూలి పని చేస్తుంది. కూలి పని, వ్యవసాయం. సో అంటే ఓన్గా మీకు పొలం ఉందా? లేదు. అంటే కూలికి వెళ్తుండే. నువ్వు కూడా కూలికి వెళ్తుండేనేమో కదా? అంటే ఎక్కడి వరకు చదువుకున్నావు? బంద్ చేసినావు. అంటే ఎందుకు నీకు ఇష్టం లేదా లేకుంటే? అంటే నాకు ఇష్టం అని కాదు, మా చెల్లెని చిన్న ఉండే ఆమెను చూసుకునే. ఓకే. సో చెల్లి ఏం చదువుకుంటుంది ఇప్పుడు? 4th. భవానీ ఏ క్లాస్? ఏడుస్తుంది సార్ ఆమె, చెప్పడానికి ఇది అవుతుంది ఆమె. ఓకే. సో గవర్నమెంట్ స్కూల్ సార్ ఉండనే అవుతుంది. ఓకే. సో అంటే ఇప్పుడు అంటే వీళ్ళ అమ్మ వాళ్ళ బ్రదరా మీరు లేకుంటే ఎట్లా? అంటే వీళ్ళ అమ్మ వల్ల నాకు వీళ్ళ అమ్మ అక్క అవుతుంది అన్నట్లు. ఓకే. పెద్దన్న బిడ్డ తిమ్మేపల్లికి వెళ్ళి మా పెద్దమ్మ ఆమె. ఈయన చనిపోయిన అతను మా మేనత్త కొడుకు సొంతం. ఓకే. అంటే వేరే ఊరికి అక్కడ ఇచ్చిన మా అత్తమ్మని ఇస్తే వాళ్ళు అప్పటి నుంచి ఒక 60 years నుంచి ఇక్కడ ఉండరు. 60 సంవత్సరాలు ఇక్కడ వచ్చి ఇక్కడ నుంచి భూమి అది ఇచ్చినప్పుడు మా అవ్వతాతలు ఇచ్చిన ఎకర భూమి ఇస్తే అమ్ముకొని ఇదే ఇల్లు కట్టుకొని ఫస్ట్ గుడ్సుండే ఇక్కడ. ఇక కూలి అది చేసుకొని బతుకుతుంటే సార్ ఇప్పటి వరకు అయితే. మధ్యలో రీజన్గా నాకు గిట్ట ఒకసారి పైసలు అది అంటే ఒకసారి కార్కి నేనే కట్టిన హైదరాబాద్కి 2 సార్లు 2 వేలు ఇచ్చినాము. అంటే హెల్త్ బాగాలేదు, హెల్త్ బాగాలేక మా ఆ పరంగా ఇచ్చేసిన అట్లా.
ఇక అట్లా ఇట్లా చేసి ఒక రోజు మా మామ ఇట్లా చిన్నగా రీజన్ 500 ఇవ్వ అంటే మామ ఏదైనా పని చేసుకొని కూలీ నాలు చేసి అయిపోతుంది 500 వస్తాయి కదా అంటే ఆ దానికి రీజన్ నాతో మాటలు బంద్ అయింది అంతే. ఓ మాట్లాడలేదు, మాట్లాడలేదు నాతో. ఇక సో అంటే మాట్లాడక ఎన్ని రోజులు అవుతుంది? అంటే 2 నెలలు అవుతుంది అంతే. 2 నెలలు అవుతుంది. మా ఇంటికి ఇక మాత కిరణ్ షాప్ అది ఉండే ఎప్పుడన్నా ఇక కోపం పడ్డానికి గిట్ట పొద్దుగాలు ఇసి అంటే దుకాణంకి వచ్చి 90 బీర్ కట్ట అట్లా తీసుకొని పోతుండే. ఓకే అంతవరకు మనకి ఏమి అడగలే చేయలేదు, ఆడికే కేర్ఫుల్ అంటారు, మేము ఇది చేసుకున్నాం అంతే. ఇక ఓకే ఈమె నాకు ఫోన్ చేసి అంటే పొద్దుగాల గిట్ట చనిపోయిన రోజు ఆ రోజు మండే రోజు నాకు ఆల్రెడీ 7:38 నాకు ఆల్రెడీ చూసిన ఫోన్లో గిట్ట, కానీ వీళ్ళు పోయిందంటే మనకు తెలియదు అన్నట్లు. ఓకే అంటే ఆడ ఇన్సిడెంట్ అయిందని తెలుసు కానీ వీళ్ళు పోయారు. వీళ్ళు ఆల్రెడీ మా అక్క మా మామ ఏం చేసిన అంటే ఆదివారం మా మామ ఇడికి వచ్చి మళ్ళీ అదే నైట్లో ఆల్రెడీ మేపల్లికి వెళ్ళినట్ల అత్తగారు ఊరికి. ఆడికి వెళ్ళి నైట్లో 3 గంటలకు ఆటో కిరాయి కట్టుకొని సీదా తండ్రి వెళ్ళిండ్రు. ఆ తండ్రి ఆడ 5 గంటలకు బస్సు ఎక్కిండ్రు. బస్సు ఎక్కి రీజన్ ఆడ యాక్సిడెంట్ అయింది అన్నట్లు. ఓకే అంటే మళ్ళీ గ్రూప్ బైగా ఇట్లా ఫోటోలు పెట్టిండ్రు, కానీ చూసుకుంటూ వచ్చిన ఏది లక్ష్మీపూర్ అఖిలరెడ్డి వచ్చే ఫోటో వాళ్ళ ముగ్గురు చూసిన వాళ్ళ కింద మా అక్క మా మామ ఉన్నారు ఫోటో, కానీ నేను అంత సడన్ గా ఇది చేయలేను అట్లా. తర్వాత ఈమె ఫోన్ చేసి మామ గిట్ల సంగతి గిట్ట అంటే కొండ నెతిమైన వీకెండ్ ఏం 10:30 అయింది. ఎక్కడ మాట్లాడుతున్నావు సిరా అంటే లేదు మామ అంటానే జరాగంటని చెప్పి ఫోన్ చూసి ఇద్దరు ఉన్నారు. ఇక ఈమె గిట్ట ఏం చెప్పలే, ఏడ్చుకుంటే అట్లే పోయినాం. అది పోయినాక సార్ వాళ్ళు లోపల పోలీసు వాళ్ళు తీసుకుపోయినాక చూపించారు, వీళ్ళేనా మీ అక్కన అంటే మా అక్కన సార్ అంటే చెప్పిన, మా మామనే అంటే చెప్పేసి. అంటే ఇప్పుడు మీరు హైదరాబాద్కి వస్తూ ఉంటారా? వస్తాం సార్. సో అంటే ఇప్పుడు మేము వచ్చేటప్పుడు కూడా ఇక్కడ నుంచి అంటే మీ ఊరు నుంచి మొత్తం అసలు రోడే బాగాలేదు కదా ఇప్పటికి కూడా సార్? ఇప్పటికైనా అది ఒక 20 years అవుతుంది నేను చూసిన కాలం నుంచి అయితే అదే విధంగా రోడ్డు. ఎవరు ఏ బీఆర్ఎస్ పార్టీ ఉన్నా మన ఇప్పుడు మా రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి చేసిన అప్పుడు గిట్ట అదే పరిస్థితి. ఆ ప్రేడ్లో మా నియోజకవర్గం నుంచి ఆయనని గెలిచిండు. ఆ గెలిచినప్పుడు గిట్ట ఒక రవాణా శాఖ మంత్రి ఉండి గిట్ట మాకు రోడ్డు బాగా గిట్ట చేయలేడు ఆల్రెడీ. అప్పుడు గిట్ట చేయలేదు. మళ్ళీ సబితారెడ్డి విద్యాశాఖ మంత్రి. అంటే ఇప్పుడు బస్సు ఇన్సిడెంట్ ఎట్లా అయింది? రోడ్ బాగాలేదు, రోడ్ చిన్నగా ఉండే కాబట్టి అది అయింది. అంటే డ్రైవర్దే తప్ప ఎవరిదే తప్ప అని పక్కన పెడితే ఇప్పుడు నేను వచ్చే దారిలో కూడా అసలు రోడ్లు లేవు. అంటే అసలు మిమ్మల్ని ఓట్లాడుగా నీకు వస్తే ఫస్ట్ రోడ్లు వేయించుకోవాలి కదా మీరు. సో అసలు రోడ్లు బాగాలేదు ఎట్లా పోతారు? ఆర్టీసీ బస్సులు కూడా అసలు ఎట్లా నడుస్తున్నాయి? వాళ్ళకి ఇబ్బంది సార్ చెప్పడానికి. ఇట్లా వాళ్ళకి ఇట్లా కొద్దిగా ఆలోచన చేయాలి. ఇప్పుడు మనోహర్ ఉన్నాడు, ఆయన అంటే ఇప్పుడు మొన్న వచ్చి రీజన్ ఓకే ఇదైందో ఎట్లనో వాళ్ళు ఇప్పుడు అంటే కోర్టు కేసు అది చేసినామంటే ఇప్పుడు మొన్న రీజన్ ఇన్సిడెంట్ అయినాకనే పనులు రోడ్ వరకు చాలు చేసాం. ఓకే అసలు స్టార్ట్ కాలేదు కదా? స్టార్ట్ పక్కల పూట సాఫ్ చేసుకుంటూ వచ్చినాయి అన్ని అవి. ఓకే చేసుకుంటూ వచ్చారు కానీ మొత్తం కాలేదు, ఇంకా కాలే. ఇప్పుడు మెల్లగా స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఇంకా మీ రోడ్ మాత్రం మొత్తం మా రోడ్ కంపెనీ నుంచి మాకు వృధా మొత్తం కంపెనీ తరపు నుంచి మా ఆర్బిఎల్ మనోహర్ రెడ్డి తమ్ముడే. ఓకే ఆయన నుంచి మా లక్ష్మీపూర్ చౌరాస నుంచి మా యాలాల మండల్ వరకు ఈ వరకు రోడ్ మొత్తం సత్యనాశ. ఇట్లా 2-3 సార్లు గిట్ట నేను విలేకరులకు పిలిపించి నేను డైరెక్ట్ ఇది చేసిన. ఓకే ఎవరన్నా అదే వాళ్ళకు వాళ్ళు అడుగుతాం చూడు, వాళ్ళకి అడిగితే మేము తిరుగుతలేమా మేము చేస్తలేమా అన్నట్లు అంటారు ఒక్కొక్కసారి. ఇట్లా ఈ విధంగా పరిస్థితి ఉంది. ఆయన కాన్సెసి ఉండి గిట్ట మనోహరెడ్డి తమ్ముడు సొంతం శ్రీనివాసరెడ్డి. ఎందుకంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు బండ్ల మీద పోయినా కానీ మీరు స్లిప్ అయ్యి పడిపోతే ఎట్లుంటుంది? ఒక వెహికల్ కూడా చక్కగా రానికి. ఆయన కొత్తోడు వస్తే ఇబ్బంది. అది కొత్త మనిషి వచ్చినాక ఏ బైక్ మీద వచ్చినా, ఒక కారు వచ్చినా, ఆటో వచ్చినా ఇమీడియట్గా ఇది యాక్సిడెంట్ అవుతుంది. తెలిసిన ఉంటేనే పర్వాలేదు అంటే వస్తాం నిజానం అంతే. అదే సో అంటే ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? వాళ్ళని ఎవరు చూసుకుంటున్నారు? సరే ఇప్పుడైతే మా పెద్దమ్మ ఉంది. ఓకే ప్రస్తుతానికి అయితే నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళు ఉంటారు. ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు మేము తోడవద్దుగా అందరు ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు. ఓకే చూసుకుంటాం సార్. అంటే వాళ్ళ ఇప్పుడు ఈ ఏజ్ ఎంత ఉంటుంది పెద్ద మీద? ఇప్పుడు 18 తారీఖు వస్తే 18 years. 18 years. ఈమెకు నాకు తెలిసి 12-10 8 ఉంటుంది సార్. 8 సంవత్సరాలు. సో ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలే, వీళ్ళని చూసుకొని ఒక పెద్ద మనిషి ఉండాలి. దాని తర్వాత వాళ్ళ బాధ్యత కూడా మీలాంటి వాళ్ళు ఎవరైనా తీసుకొని చూసుకుంటే కొంచెం వాళ్ళకి తెలివి వచ్చే వరకు కొంచెం బెటర్ కదా. అందరు ఊళ్ళో పెద్ద మనుషులు ఉన్నారు సార్. అందరితో పాటు మేము కలిసి మెలిసి చూసుకుంటాం ఆమెను గిట్ట. సో అంటే ఊర్లో అందరు సపోర్ట్ ఉన్నారు? సపోర్ట్ ఉన్నారు సార్, ఆల్రెడీ ఉన్నారు. ఓకే సో అంటే ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఏమైనా పనికి వెళ్తున్నావు? ఖాళీగానే ఉంటున్నావు. చెల్లె స్కూల్కి వెళ్తుందా? పోతుందా? ఓకే సో అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమైనా హెల్ప్ వచ్చిందా? చేస్తామన్నారు సార్, ఆల్రెడీ గురుకులు వేస్తామన్నారు. అంటే ఈ సమ్మర్ వరకు ఇక్కడ ఉంటుంది ఊళ్ళో. ఓకే సమ్మర్ నెక్స్ట్ సమ్మర్ వస్తుంది కాబట్టి జూన్లో, అప్పుడు గురుకులు వేస్తామంటే ఆలోచన సార్. ఇక కలెక్టర్ గిట్ట చెప్పిండు, మనోహరెడ్డి ఎమ్మెల్యే సార్ గిట్ట చెప్పిండు మాకు. ఓకే చేస్తామంటని చెప్పిన అట్లే ఇల్లు గిట్ట శాంక్షన్ చేస్తామంటని చెప్పిండు. ఆ త్వరలో మళ్ళీ ఇప్పుడు చేస్తామన్నారు. మండే రోజు అయితే తెలుస్తుంది అది గిట్ట ఇల్లు గురించి. మొన్న సెక్రటరీ అడిగిండు, అడిగితే ఆధార్ కార్డు అవి ఇచ్చేసినాం. ఓకే అది పరిస్థితి. సో అంటే అమ్మ నాన్న గుర్తుకొస్తురా? అంటే ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇంట్లో మీరే ఉంటారు కదా.
గుర్తుకొస్తా నేను ఏడుస్తా, ఆమె ఏడుస్తా అని ఏడుస్తలేదు. ఓకే. అంటే అడిగితే ఒకవేళ నేను ఏడుకోయి తెచ్చేయాలి మీకు, అట్లనే ఏడుస్తాను. ఇంట్లో మొత్తం వంట అమ్మ నాన్ననే చేస్తున్నానా లేకుంటే నువ్వు చేస్తున్నా? నేనే చేస్తుంటా ఫస్ట్ నుంచి. ఫస్ట్ అంటే అమ్మ చేస్తుండే, అమ్మ నేర్పించినప్పుడు సంది నేనే చేసిన. ఓకే. సో ఎట్లుంటుండే అమ్మ నాన్న నీతోటి? బాగానే ఉంటుండే, అంటే ఎవరు శుద్ధికోకుండి మీరు ఉండండి, మీ ఇంట్లో మీరు మంచిగా ఉండండి, ఒకరి దగ్గరికి పోయి పేరు తెచ్చుకోకుండా మంచిగా ఉండండి అని చెప్తారు. ఆ రోజు పొద్దున పోయేటప్పుడు మీకు చెప్పిపోయారా పోతున్నామని? చెప్పలే అంటే నైట్ అంటే లాస్ట్ మాటలు ఏం మాట్లాడుకురు అంటే అమ్మ నాన్నతో? ఆదివారం రోజు మా నాయన వచ్చిండు ఇంటికి. ఆదివారం రోజు నేను బట్టలు ఎత్తుకుతున్నా వచ్చిండు. వస్తేనే బండాడ పెట్టి ఇక్కడ కూర్చున్నాడు పొద్దున్న. నేనేం మాట్లాడలే. ఆ రోజు కూలి పోతుంటే నైట్కి ఉంటారు కదా, నేను మాట్లాడతాడేమో అనుకున్నా. అయినా నేను కూలి పోయే చిట్టుకొని మా నాయన లేడు, మా అమ్మ దగ్గరికి పోయినాడికి, అమ్మమ్మతో పోయిండు. నేను కాళ్ళు కడుకోలే ఏం కడుకోలేదు, వచ్చి కూర్చొని ఫోన్ వేరే వాళ్ళకి తెచ్చి చేస్తే మా నాయన మాట్లాడలే. మా అమ్మ లేపింది ఫోన్. లేపి ఏం చేస్తున్నావు అమ్మ అంటే ఏం చేస్తలే కూర్చున్నా అన్నాక తిన్నావా అమ్మ అంటే తినలేను అని ఆయన ఏం చేస్తున్నా అంటే ఖాళీగానే కూర్చున్నాడు అని చెప్పింది. మళ్ళీ పొద్దున్న హాస్పిటల్కి పోతారా అమ్మ అంటే పోయి వస్తా, ఇంటికి ఇక్కడ ఏముండను, అమ్మమ్మతో ఏముండను, ఆడికి వస్తా డైరెక్ట్, మంచిగా అయింది పానం అంటే బాగా అయింది చూపించుకొని నేను వస్తా అని చెప్పింది. లాస్ట్ మాట సరే వస్తా మంచిగా ఉండండి అని చెప్పింది. నవ్వింది అయిపోయాక అంతే. మా నాయన మాట్లాడతాడు అనుకున్నా, మాట్లాడలే. ఓకే. నాన్నతో ఎప్పుడు మాట్లాడినావు మరి? లాస్ట్ మాట్లాడలే. అసలు మాట్లాడలే. సో తింటున్నారా లేకుంటే ఎవరన్నా ఎట్లా వండుకుంటున్నా? రేషన్ కార్డ్ అవన్నీ ఉన్నాయా? ఉన్నాయి. ఓకే. సో అంటే ఈమెను చదివిస్తే బెటర్ ఏమో కదా. అంటే ఓపెన్ 10th గిట్ట మొన్న సార్ మన రమేష్ కుమార్ బీజేపీ పార్టీ తరఫు నుంచి ఆయన ఓపెన్ 10th గడిపించిండు. ఓకే. సార్ గడిపించిండు. ఎగ్జామ్ ఉన్నప్పుడు ఎగ్జామ్ రాపిస్తాం సార్. ఓకే. అంటే చదువుకోనికి ఇంట్రెస్ట్ ఉందా ఆమెకి? అన్నది ఎగ్జామ్ ఓపెన్ 10th గడిపించినాం ఆల్రెడీ. ఓకే. ఇక బట్టల మిషన్ ఏదో చేసుకొని కుట్టుకుంటా నేర్చుకుంటా అంటే అన్నది. సరే అమ్మంటే అంతవరకు ఇప్పుడు ఎగ్జామ్ వస్తాయి కదా మార్చిలో ఎండింగ్లో, ఆ టైంలో ఎగ్జామ్ రాసి అప్పుడు నెక్స్ట్ ఇక చదువుతా అంటే చదివిస్తాం. 10th పాస్ అయిన తర్వాత ఏదన్నా అటెండర్గా ఎక్కడో చూపిస్తామంటే సార్ గిట్ట చెప్పింది. మొన్న ఎంపీ వచ్చినప్పుడు గిట్ట చెప్పింది. ఓకే. మన దగ్గర హాస్పిటల్ అపోలో హాస్పిటల్ మనది ఉంటుంది, మేడం గారు ఉంటారు, మీకు ఏం కావాలన్నా అక్కడ మేము ఇది చేస్తామంటాం సార్ గిట్ట చెప్పిండు. ఓకే. చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉందా? చదువుకోవాలంటే తన ఇష్టం సార్. అంటే ఇప్పుడు 8th క్లాస్ ఎప్పుడు అయిపోయింది ఇది? ఏమి చిన్న ఉంది అప్పుడే 6 years అయింది సార్. అన్నీ మర్చిపోవచ్చు కూడా ఆల్రెడీ. తన పేరు ఒకటి వస్తుంది, ఓకే, ఇంగ్లీష్ వస్తుంది కొద్దిగా లైట్గా అంతే. తాండ్రలో నెంబర్ 1 స్కూల్లో చదివినాను. ఓకే. గవర్నమెంట్ స్కూల్ ఆడగిట. సో ఏమేమి పనులకు వెళ్తావు నువ్వు? కూలి పనులకి? కూలి పని కంటే నాట్లేనికి కలుచుకొని పత్తం తీసుకొని. సో అంటే అమ్మ నాన్న ఉన్నప్పుడే వెళ్తుండే నువ్వు? ఓకే. అంటే ఎట్లా ఉంటుండే ఇంట్లో ఆర్థిక పరిస్థితి? అంటే డబ్బులు ఉంటుండేనా లేకుంటే నువ్వు వెళ్తేనే? అంటే ఉంటుండే, నాన్న పనికోతే అమ్మ పనికోతే నేను పనికోతే ఉంటుండే. ఇక నాన్నకు ఒక్కొక్కసారి దొరుకుతుండే పని, పనికోకుండా ఇంటికి మళ్ళీ వస్తుండే, నేను అమ్మ పోతుంటున్నా. సో మీరిద్దరు చేస్తుండే బాగా? ఓకే. సో అంటే ఇప్పుడు వీళ్ళకు అంటే హెల్ప్ అయ్యేటట్టు వీళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ అవి పెడదాం. అంటే ఎవరన్నా వీళ్ళకు ఏదైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో పెడదాం. సో భవానీ, సో అమ్మ నాన్న గురించి ఏం చెప్తావు నువ్వు? అదే. సో అంటే ఊర్లో అందరు సపోర్ట్ ఉంటున్నారా? హెల్ప్ చేస్తున్నారు అందరూ? ఓకే. హెల్ప్ చేస్తున్నా మీ మామ? సో అంటే ఇప్పుడు మేము రాగానే కూడా మా అమ్మకు ఫోన్ చేస్తాను, ఫోన్ చేసింది మీకు. అదే. సరే బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి మీరు. సో అంటే అమ్మ నాన్నను కోల్పోయిన ఈ ఇద్దరు పిల్లలకి ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది కాబట్టి సో వీళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ మేము స్క్రీన్ మీద వేస్తాం. సో ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే, అంటే మనం ఎన్నో రకాలుగా ఎన్నో డబ్బులు ఖర్చు పెడతా ఉంటాం. సో ఇట్లాంటి వాళ్ళకు ఒక 10 రూపీస్ 100 1000 ఎన్నో వేస్తే వాళ్ళ ఫ్యూచర్కి హెల్ప్ అవుతుంది. అంటే ఇక్కడ జనాలు కూడా వీళ్ళ ఊరు ప్రజలు కూడా అందరూ సపోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు కూడా అంటున్నారు అనమాట, వీళ్ళకి ఏదైనా ఒక హెల్ప్ అయితే బాగుండు, పాపం ఇద్దరు చిన్నపిల్లలే, వీళ్ళు ఏం చేసుకోలేకపోతారు అది ఇది అని చెప్పేసి. సో వాళ్ళకు కొంచెం తెలివి వచ్చే అంతవరకు
వీళ్ళకి హెల్ప్ అయ్యేటట్టు మనం ఏదైనా హెల్ప్ చేస్తే కొంచెం బాగుంటుంది. సో మీలో ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. సో స్క్రీన్ మీద వీళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ పెడతాం, హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా జనాలకి? ఏం చెప్పాలనుకోవట్లే. సో మీరేమైనా చెప్తారా అన్న? ఏం లేదు సార్, గవర్నమెంట్ తరపు నుంచి ఇంకా ఏమన్నా కొద్దిగా సాయం అందిస్తే మాకు మంచిగా ఉంటుంటే మా యొక్క ఇది చేస్తున్నాం సార్. ఓకే. ఇల్లు అంటే ఇల్లు అన్నారు, తొందరగా మాకు ఇల్లు కట్టిస్తే ఆమె గిట్ట జర మంచిగా ఉంటుంది ఫ్యూచర్లో. ఓకే, మంచిగా ఉంటుంది సార్. అంటే మీరు ప్రయత్నించండి, దాని త్రూ ఏం కాకుండా అది హైదరాబాద్ కాబట్టి నేను వీళ్ళకి ఏమన్నా హెల్ప్ అయ్యేటట్టు నేను చేస్తా. ఓకేనా? అంటే నేను ఎవరితో లీడర్లతో మాట్లాడి అట్లా వాళ్ళకు ఏదైనా హెల్ప్ అయ్యేటట్టు చేద్దాం. సరేనా? ఓకే సార్. సో అంటే వీళ్ళ అమ్మమ్మ ఉంది మనతో పాటు, ఆమెతో మనం మాట్లాడతాం. నమస్తే అమ్మ, నీ పేరు? ఎల్లమ్మ. సో అంటే వీళ్ళ అమ్మ మీ కూతురు కదా? సో ఏమైనా ఉండే మీ కూతురికి హెల్త్ బాగాలేదంట, చెప్పిందా ఏమన్నా మీకు? ప్రాణం బాగాలేకుండే. ఓకే. ప్రాణం బాగాలేకుంటే 2-3 మాటలు పోయింది హైదరాబాద్, చూపించుకొచ్చింది. చూపించుకొచ్చినాక మళ్ళీ ఆదివారం రోజు వీడికి వచ్చి ఇక మగవాడు ఆడికి వచ్చింది నాతకు వచ్చి ఇక సోమవారం రోజు మళ్ళా బస్సుకు పోతామంటని 3:30కు ఇక నాతకెళ్ళి వెళ్ళిపోయి ఇక బస్సు ఆట మాట్లాడి ఆటకి ఎక్కించిన. ఎక్కితే తాండూరు దిగిండ్రు. తాండూరు దిగి ఆట అయిపోయి బస్సు ఎక్కించినాక ఇక ఆడికి పోయినాక ఇక ఏమనలేదు, ఇక టకరాయి ఇక పడిపోయి. ఓకే. సో మీకు ఎప్పుడు తెలిసింది ఇట్లా యాక్సిడెంట్ అయిందని? ఆట అయిపోయి చెప్పిండు. ఓకే. తొలుతని ఈ బస్కే ఇక టిప్పర్ గుద్దిందంటని ఆయన వచ్చి మాకు చెప్పిండు. ఓకే. చెప్తే ఇక మాకు ఎరకాయ అంతవరకు దాకా ఎరక లేకుండే. ఓకే. ఇక ఫోన్ కూడా చేస్తే ఇక లేపలేరు. కథమైతే ఇంకేం లేపుతారు సారు, ఆడికి కథమైపోయింది. ఎంతమంది బిడ్డలు నీకు? నాకు 3 ఉండి అమ్మతోని. ఇక ఒక ఆమె నోరు లేదు, మాటలు రారు. ఒక కొడుకు, ఇక ఇప్పుడు 2 బిడ్డలు ఉండరు. ఓకే. అంటే ఇప్పుడు అంటే వాళ్ళు లేనప్పటి నుంచి ఇప్పుడు మీరే చూసుకుంటారా ఇక్కడికి వచ్చి? చూస్తాం. సో ఉంటావా ఇక్కడే ఉండి చూసుకుంటావా మరి వాళ్ళిద్దరిని లేకుంటే? ఇక నాకు కూడా నోరు లేదు, నమ్మగడు ఏం లేడు, పానం బాగలేదు. ఇక ఆడ వచ్చుకుంటా పక్కుంటూ ఉంటాం సారు. ఈయన అంటే నాకు కూడా వెళ్తుందా? ఇక నోరు లేని ఏమో ఉండదు. ఆ పిల్ల ఏడ్చుకుంటాం, ఆ పరిస్థితి బాగలేదు. నా కోడలు కూడా చచ్చిపోయింది, ఆమెకు పానం బాగలేక చచ్చిపోయింది. ఓకే. అట్లా ఇక ఈ అమ్మ చచ్చిపోయినాక ఇక వచ్చి ఇక ఇక్కడనే ఉండే ఇక పోలేదు. ఏమన్నా గుర్తు చేస్తారా పిల్లలు వాళ్ళ అమ్మ నాన్నని? వీళ్ళ చేస్తారు. ఓకే. చేస్తారు, యాడ్ చేస్తారు. వేసేటందుకు ఈడ ఉండ 4 దినాలు ఉంటుండే అని నా అల్లుడు గొండ్రిపేట అయిపోయి చెప్పిపోతే ఉండ. ఓకే. సో వంట అవన్నీ నువ్వే ఇస్తున్నావా, పాప చేస్తుందా పెద్ద ఆమె? నేను చేస్తా, నేను కూడా. ఓకే. ఏం వండినావు ఈరోజు? పప్పు చేసిన అన్నం. తింటున్నారా వాళ్ళు? తిని కూడా మీరు వస్తుంది. ఆహా, అంటే మిమ్మల్ని అంటే తినకుండా చేసినావా ఏంది? తినలేదు, తిన్నాము. తింటుంటే ఇక చాలా అయింది, ఇక లేచేస్తుంది. ఏమన్నా బెంగ పెట్టుకుంటారు వాళ్ళు అమ్మ నాన్న గురించి? ఏం లేదు, ఇక ఉంటుంది లోపల ఉంటుంది, మనకు చెప్తారా సారు అట్లా. ఇక మతికి వచ్చినప్పుడు ఏడ్చుకుంటాం, గట్లనే ఉంటాం మరి. ఓకే. ఎప్పుడు మాట్లాడింది నీ బిడ్డ లాస్ట్? అప్పుడు పోయేట రోజు మాట్లాడింది. ఇక గవ్య మాటకి ఏమనలేదు. ఓకే. ఇక అక్కడ పోయినాక ఇక మాట్లాడి పోతావా అమ్మ అంటే పోతా అని ఇక జప్పున చూసుకొని వస్తామంటే చూస్తారు. ఇక అక్కడనే దినాలు అవన్నీ అయిపోయినాయా మొత్తం చేసేసారు? ఇక ఆడికి అయిపోయింది. ఓకే. పోకడ అయిపోయినందుకు ఇక జల్దీ చూసుకొని మళ్ళీ జల్దీ వస్తామమ్మా ఆడ లైన్కు కూర్చొనాలని పోయింది. ఆ లైన్లే. ఓకే. సో అంటే ఈడ వీళ్ళ విలేజ్ పెద్ద మనుషులు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడతాం. నమస్తే అన్న. సో నమస్తే అన్న. నమస్తే అమ్మ. నీ పేరు? నరసప్ప. సో వీళ్ళ అమ్మ నాన్న ఎట్లుంటుండే మీతోటి? మంచిగా ఉంటుండ్రు, అందరికి మంచిగా ఉంటుంది. అంటే ఇట్లా జరిగింది అన్నప్పుడు ఎప్పుడు తెలిసింది మీ ఊర్లో మీ అందరికి? ఇక అప్పుడే 9-8 గంటలకు తెలిసింది మాకు. ఫోన్ వచ్చింది ఒక గడ మా పిల్లగానికి. వాళ్ళు ఇంకా వేరే ఊరోళ్ళు కూడా ఇదే అయినరు. ఆ పిల్లగానికి ఫోన్ వచ్చింది, ఇక చింతకింది సాయిల్ అని ఉంటాడు, వాళ్ళకి వచ్చింది ఫోన్. అయితే వాళ్ళ దగ్గరికి పోయింది నేను. అప్పుడు 8 గంటలకు వచ్చింది ఫోను. వస్తే ఆ పిల్లాడు మాట్లాడుతుండే ఎవరు దెబ్బ అంటే నేను అంటే ఏమనే ఇది నీటి రోళ్ళు అన్న ఇట్లా మా చుట్టాలు ఉండి బస్సు యాక్సిడెంట్ అయింది అంటే అన్నాడు.
అంటే ఇది ఇల్లు ఉండదు తెలియదు మాకు, ఓకే తెలియదు. తర్వాత ఇక్కడ వచ్చినాక 10 అయిందో 9 అయిందో 9:30 అయిందో. ఇక ఇక్కడ ఈ పిల్ల ఫోన్ చేసింది, అర్థంగా వాళ్ళు మాట్లాడలేరు, పోలీసు వాళ్ళు మాట్లాడి ఇట్లా మేపకు యాక్సిడెంట్ అయింది అని చెప్పినారు. అప్పుడు మేము అందరం వచ్చినాం. ఇక ఇడికే మా ఇల్లు గిన్నె వెనకనే వచ్చినాం. వచ్చి ఇక అందరం ఉంటే ఇక అయిపోయా లొల్లి. ఇక వాళ్ళు అది కమాండర్ తీసుకొని పోయినరు ఇక పిల్లగానాలు సూర్యులు. ఇక మేము అందరము ఇక్కడనే ఉండం ఇక. అంతే ఇక అందరం బాధల్లో ఉండం ఇక. మీకు ఎప్పుడు తెలిసిందన్న? మాకు 11 గంటలకు తెలిసింది. 11 గంటలకు తెలిసింది. వాడు ఇక బండి తీసుకొని వెళ్తాం మేము. గుర్తు అటానికి కూడా మాకు కూడా భయమే. ఇక మా సూర్య పోయి అంటే మొత్తం మునిగిపోయిన తీసుకొచ్చిన హాస్పిటల్ లేచిండ్రు అని శవాలు చూసేటోళ్ళకి మాకు భయమైంది. ఓకే. ఇక పిల్లలు మేము చూడలేము. సూర్య ఒక్కడే పోయి చూసి వచ్చింది. అంటే కంకర మొత్తం పడి మొత్తం అదయిందా? ఈడ కట్ అయింది. ఇక్కడ ఈ బందాపకి ముఖం అనేది ఈ సైడ్ మొత్తం పోయింది. అట్లా పిల్లలకి చూపాలేము. ఓకే. అంటే కరెక్ట్ వీళ్ళు కూర్చున్న ప్లేస్ టిప్పర్ గుద్దినట్టుంది. ముందల సైడ్ ఉన్నారు వీళ్ళు. వాళ్ళని చూస్తే చాలా ఘోరం. అట్లానే ఆ పిల్లలకు చూపలేము. అట్లానే వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు చూడలేరా లాస్ట్? చూపియలేము, భయపడతారని. అంటే ఫేస్ కూడా ఈ చాలా ఖరాబ్ అయినాయి సార్, ఇట్లా అణిగిపోయినాయి. అదే చాలా బాధపడుతున్నారు అన్నట్లు. లాస్ట్ టైం మొత్తం బెడ్ కారుతున్నది. ఇక బెడ్ అంతా వస్తున్నది. ఇక ఎట్లా చూపిస్తావు? అట్లని చూపించలేరు. ఇప్పితే బెడ్ ఇప్పకన్నా ముందే బెడ్ వస్తున్నది. అందులోకి వెళ్ళి కావాలకి వెళ్ళి. అంటే మీరు కూడా ఫేస్ ఎవరు చూడలే? మీరు ఒక్కళ్ళు చూసిరు? ఫోటోలనే గుర్తుపట్టినాము. వాట్సాప్లలో గుర్తుపట్టినాము. ఇక భయం అవుతున్నా చూస్తే. బట్టలు వాళ్ళు మాకు తెలుసు కదా, కాకపోతే ఇక మాకు భయం అవుతున్నది అన్నట్లు. ఇక మొత్తం అణిగిపోయినాయి ముఖాలు. చాలా ఘోరమైంది. సో ఆయన మాట్లాడుతున్నానా? అంటే వాళ్ళ అమ్మ నాన్న అంటే ఒకటే ఊరు కాబట్టి మీరు మంచిగానే ఉంటుండే. ఆయన పని ఆయన కూలి పని తండ్రి చేసుకుంటుండే, లేకపోతే ఊళ్ళో కూడా చేస్తుండే. ఎవరికి బడమన్యులు గారు కొంత మంచి మనుషులే, మంచిగానే ఉంటుండే. వాళ్ళు కూలి పని ఏదో ఒకటి వేసుకుని వాళ్ళంతా వాళ్ళు ఉంటుండే. బందాప కూలి అవుతుండే, లక్ష్మి కూడా ఊళ్ళో కూలి చేస్తుండే. ఇద్దరు బిడ్డ తల్లి ఇద్దరు. ఓకే. సో ఎవరన్నా వచ్చి హెల్ప్ చేస్తున్నారా మరి? చేస్తున్నారు. ఓకే. అంటే ఇక మీరు ఊరంతా వాళ్ళ ఫ్యామిలీ లాగా ఉండే మీరే చూసుకోవాలి. ఇక పాపం వాళ్ళిద్దరు ఆడపిల్లలు 68,000 ఈ రోజు ఇచ్చిపోయిండు. ఓకే. వాళ్ళకి కార్తీక్ రేట్ 2 లక్షలు ఇచ్చిండు. ఓకే. డిపాజిట్ చేసినాం ఈ రోజు. నిన్న మా ఊరు తాండ్ర నుంచి ముదిరా సంఘం వాళ్ళు వచ్చి 35,000 ఇచ్చిపోయిండు. ఓకే. అందాక మన చేవేల నుంచి ఆయన శ్రీనివాస్ గౌడ్ మాజీ సర్పంచ్ వచ్చి వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు వచ్చి క్వింటల్ బియ్యం 10 కిలోల పప్పు 1,20,000 ఇచ్చి మన శ్రీనివాస్ గౌడ్ గిట వాళ్ళ మాకు ఏమన్నా హెల్ప్ కావాలంటే చెప్పండి, మేము చేస్తామంటాం, పిల్లలు తరపించండి అని చెప్పేసి. నిన్న వాళ్ళ త్రోలో పోతేనే తొందరగా ఆ డెత్ సర్టిఫికేట్ ఆ ఫైల్ మొత్తం ఇచ్చేసిండ్రు. ముద్ర ఉంది, అది ఎత్తుకొని రాలే. ఆ సార్ లేకుండా చేస్తారు నిన్న చేపించుకొని వచ్చింది. సో హెల్ప్ అయితే స్టార్ట్ అయ్యింది. ఓకే. ఆల్రెడీ సుమన్ టీవీ తరపు నుంచి ఒక 3-4 lakhs వచ్చింది. ఓకే. వస్తే మంచిదే పాపం వాళ్ళ భవిష్యత్తు. ఇప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళు కావాలి. వచ్చిన రోజు డీటెయిల్ వచ్చిన రోజు ఆల్రెడీ అకౌంట్లో 94,000 పడ్డాయి. ఓకే. పడ్డాక మేము అవే చెక్కులు అవి డిపాజిట్ చేసిన పోయినాక చెక్ చేస్తే 94,000 అవి 120 అవి టోటల్ 16 లక్షలు అవి వేసేసినాం. ఈ రోజు మన కార్తీక్ రెడ్డి నిన్న ఇచ్చి తోలిస్తే ఈ రోజు వచ్చి వాళ్ళు ఇచ్చి పోయిండు అన్నట్లు. ఓకే. అంటే వీళ్ళిద్దరు మాట్లాడినప్పుడు ఎప్పుడన్నా బాధ అనిపించిందా మీకు? బాధ అనిపిస్తుంది సార్. అంటే ఈ మధ్యలో ఇప్పుడన్నా ఏమన్నా మాట్లాడారా? ఇప్పుడైతే ఏం లేదు, రీజన్గా వస్తున్నా ఇట్లా చూసిపోతా వచ్చి తిన్నారమ్మంటే తిన్నామామంటది. రాత్రి తినేటప్పటికి ఇటు వచ్చింది తినమామంటే ఏమొద్దమ్మా తిన్నట్టు అని చెప్పిన, కనుక్కున్నట్టు అని చెప్పిన. ఆమె కొద్దిగా హెల్త్ గిట్ట కొద్దిగా అంటే కడుపు ఇక్కడ వస్తుందంట. ఓకే. తినకనో ఏందో తెలియదు. ఈ రోజు హాస్పిటల్ చూపించుకొని వచ్చింది ఈ రోజు గిట్ట. ఓకే. ఎవరు వెళ్తారు హాస్పిటల్? మేము తీసుకుని ఏంటో పోయింటి. ఆమె చిన్నమ్మ గిట్ట పోయిండే. అక్కడ వాళ్ళ అక్క వచ్చిండే వేరే ఊరికి వెళ్ళి. ఓకే. అలా ఉదయం పూట నాకు ఫోన్ చేస్తే టోకన్ తీసుకుంటే వచ్చి చూపించుకొని వచ్చింది. ఓకే. మీరు వెళ్ళిరామ్మా? నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు అమీనా సార్. అమీనా. సో అంటే ముస్లిమ్సా మీరు? ముస్లిమ్స్. ఓకే. ఎట్లా ఉంటుండే వాళ్ళ అమ్మ నాన్న? బాగుంటుంది సార్. వాళ్ళు మేము అంతా కలిసిమెలిసి ఉంటుంటాం, అంతా మంచిగా ఉంటుంటేమి, ఒక్కతానే వస్తుంటుంటేమి, ఎప్పటికీ బాగుంటుంటేమి. కానీ చాలా ఘోరం ఉంది సార్. చిన్న పిల్లలు ఉంటారు,
మా భర్త కూడా చనిపోయిండు కదా, మాకు నడుస్తుంది. మా మీద ఆ పిల్లలది కూడా చాలా ఘోరం ఉంది. హాస్పిటల్కి పోదాం పాకాటే ఈరోజు వెళ్ళిన నేను హాస్పిటల్కి. అన్నం తినకుండా పోయినాము ఆ పిల్ల నేను ఇద్దరు. వచ్చినాక అన్నం తిన్నాం, ఈయన కూర్చుని కొంచెం సేపు కూర్చొని మాట్లాడి ఇప్పుడే జస్ట్ 10 నిమిషాలు ఇంటికి పోయి అన్నం తిని గోళీలు వేసుకోండి అమ్మాట అని చెప్పి పోయినా. మా అబ్బాయి బయటికి పోగా నేను ఆడికొచ్చి చూస్తే మీరు వచ్చిన సార్. ఓకే, అదే నేను మేము రాగానే నువ్వే ఎదురు వచ్చినావు కదా. అవును సార్, మీరు అంటే తెలియలేను నేను ఇష్టపూర్లు ఎవరు అనుకున్నా. ఇట్లా సార్ పిల్లలు ఘోరంగా ఉంది. వాళ్ళు సాయం చేస్తున్నారు కానీ అమ్మ అన్నటోళ్ళు లేరు కదా సార్. అందు గురించి పాపం అనిపిస్తుంది అంతే. సో అంటే అడుగుతున్నారా వాళ్ళు ఏమన్నా? అడుగుతున్నారు, గవర్నమెంట్ సాయం చేస్తుంది సార్. గవర్నమెంట్ లేనిది మేము ఎక్కడికి వెళ్ళి ఉన్నాం, గవర్నమెంట్ చేస్తుంది, ఊరోళ్ళు చేస్తుండ్రు, అంతా చేస్తున్నారు. వీళ్ళ అమ్మ నాన్న ఎట్లుంటుండే మీతో? బాగుంటుంది సార్, బాగుంటారు అన్నట్లే బాధ ఉంది. లేకుంటే వాళ్ళు మేము జనం ఆడుకుంటే మాకు బాధ లేకుండే కదా. మేము ముస్లింలు, వాళ్ళు తెలుగులే కదా. కానీ అంటే హిందూ ముస్లింలు అన్ని పక్కన పెట్టాలి, మన అందరికి ఒకటే రక్తం వస్తుంది, మనం అందరం మనుషులం. అదే కదా సార్. సో అదే దాంతో నువ్వు హెల్ప్ చేస్తున్నావు చూడు, దానికి అసలు నీకు హ్యాట్స్ ఆఫ్ నిజం చెప్పాలంటే. అది మా పిల్లలు ఘోరం తీసారు సార్, మాకు తెలుసు. నా భర్త చనిపోయి కూడా మస్తు ఏం అవుతుంది ఇప్పటికీ. అది సైడ్ నా పిల్లలు తీసురు కదా, ఆ పిల్లల కూడా పరిస్థితి అదే ఉంది కదా అట్ట నాకు బాధ అవుతుంది అంతే. అదే అంటే ఫస్ట్ రోజు వాళ్ళని చూస్తే కూడా ఏడుపు వస్తుండే, అంటే అందరికి ఏడుపు వచ్చింది నిజం చెప్పాలంటే. ఏడుపు వచ్చింది కానీ నేను హైదరాబాద్లో ఉంటున్నా నా బిడ్డల దగ్గర. సడన్గా వచ్చేసిన నేను. ఓకే, కానిస్టేబుల్ మా అబ్బాయితో మాట్లాడంగానే వచ్చేసిన. వచ్చే వరకు తీసుకొని వచ్చిర్రు ఆ సూర్యులు తెచ్చి ఆడ వండబెట్టినరు. ఇద్దరిని ఒకటే జగాల వండబెట్టారు, ఒకటే జగాల వండబెట్టినరు. ఆడ కూడా తీసుకుపోయి కూడా విడిగా కూడా పెట్టలేరు వాళ్ళని. ఎంతమంది పిల్లలమ్మా నీకు? నాకు 4 సార్. 4. ఓకే, చదువుకుంటారు వాళ్ళు? చదువుకుంటుంటారు. 2 అమ్మాయిలు పెళ్లి చేసిన, ఒక బాబు ఉన్నాడు, ఒక అమ్మాయి ఉంది ఇంకా పెళ్లి. సో మీరు ఇంటి పక్కనే ఉంటారు కాబట్టి మీరు కూడా కొంచెం మంచిగా చూసుకోవాలి వాళ్ళకి. ఇప్పుడు జస్ట్ నేను 10 నిమిషాలే సార్ చెప్పి పోయి హాస్పిటల్కి వాళ్ళ అక్క వచ్చింది, నేను కూడా పోయినా. 2 పోయి చూపించుకొని వచ్చినాము. మంచిగా కాకుంటే క్యానింగ్ తీస్తామంటని చెప్పిండ్రు. గోళీలు వేసుకోమా, టాబ్లెట్లు వేసుకో అంటని చెప్పిన నేను. చెప్పి ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ మా అబ్బాయి ఆట తీసుకుని పోయి ఎక్కడ పోయినట్టని చూడనికి వచ్చిన సార్ ఇంతే. ఇంటికి కూడా వెళ్ళాను నేను, ఇక్కడికి వెళ్ళి ఇక్కడే వచ్చింది. ఓకే, సో అంటే వాళ్ళ అమ్మ మీతో మాట్లాడుతుండేనా? లాస్ట్ ఎప్పుడు మాట్లాడింది? నాకు ఫోన్ చేస్తుండే. వాళ్ళు తిమ్మాయిపల్లి ఉంటుంది సార్. ఓకే, తిమ్మాయిపల్లికి వెళ్ళిండే. ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఏం చేస్తుండ్రు అక్క, తిన్నారా, పిల్లలు బాగుంటారా అంటని చేస్తుండ్రి. పిల్లలు ఎప్పటికీ నా దగ్గర ఉంటుండ్రి, ఆడికి ఇడికి తిరుగుకుంటుండ్రి. ఉంటే లేదు పిల్లలు ఇన్ని ఉంటారు లక్ష్మి, తిన్నారు, ఇన్ని తిన్నారు, ఇన్నే ఉన్నారు, పెట్టుకొచ్చి మాత తింటుంటే వాళ్ళు మేము ఒకజాలనే తింటుంటే ఒకజాలనే ఉంటుంటే ఎప్పటికీ ఆనే కూర్చుంటుంటే. కూర్చుంటే సరే అక్క మరి పిల్లలకు ఫోన్ లేనప్పుడు ఫోన్ అక్క అంటని అంటుంటే ఫోన్ ఇస్తుంటే మాట్లాడుతుంటే తల్లులు పిల్లలు అందరూ మంచిగా ఉంటుంటుంది సార్. అది బస్ యాక్సిడెంట్ ఏడాది లేకుంటే కానీ ఏం చేస్తాం, అలా అదృష్టంలో జరిగేదున్నదేమో జరిగిందేమో కానీ పిల్లల చేత ఘోరం ఉంది సార్. అదే చూస్తే పాపం అనిపిస్తుంది, అనిపిస్తుంది. తల్లి అన్న ఉండాలి, తండ్రి అన్న ఉండాలి, ఇద్దట్లో ఎవరన్నా ఒకరన్నా ఉండాలి. ఉంటేనన్నా కొంచెం బాధ ఓదార్చుకు చెప్పుకుంటాము. తల్లి కన్నా చెప్తాం, తండ్రి కన్నా చెప్తాం. ఇట్లా తల్లి లేదు తండ్రి లేదు, ఎవరికి చెప్పుకుంటారు వాళ్ళు. అంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన అంటే ఈ పాలల్లో వాళ్ళు కూడా ఎవ్వరు లేరంట కదా? వాళ్ళకి పాలల్లో ఎవరు లేరు. ఆ పిల్లగాడు సూర్య చూసుకుంటాడు, వాళ్ళ పెద్దనాయన కొంచెం ఆయన కూడా వచ్చి చూసుకుంటాడు. ఎవరైతే కూడా పరాయిలు అంటారు, మన సొంత వాళ్ళు అయితే ఎవరు కారు కదా. అదే కదా కొంచెం బాధ పిల్లల గురించి అంతే. కానీ మీరు మంచిగా చూసుకోవాలి సరేనా? చూసుకుంటాను, నాకు తెలుసు కదా. మా మీద కొంచెం జరిగింది కదా సార్, మాకు తెలుసు. అదే అంటే మీరు మాట్లాడుతుంటే అర్థమైపోతుంది, అంటే మీరు ఆ సిచ్యువేషన్ నుంచి వచ్చారు కాబట్టి. ఆ పిల్లలకు ఒకరు పోయి ఒక్కరని ఉంటేనా కొంచెం బాధ పిల్లలు చెప్పుకుంటుంటారు అనుకో, అందు గురించి అదే బాధ ఉంది అనుకో. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? శ్రీనివాస్. ఎట్లుంటుండన్న వీళ్ళ అమ్మ నాన్న మీతోటి? మాతో మంచిగా ఉంటున్నా. ఓకే, సొంత అక్క తమ్ముళ్ళలాగా ఉంటుంటే మేము. ఇంటి పక్కల ఇల్లు కదా, సొంతం పూర అక్క తమ్ముళ్ళలాగా ఒకరింట్లోకి ఒకరు పోకుండా ఉంటుంటే మేము మంచిగా. ఇంత అక్క తమ్ముడు కూడా ఉంటుండ్రో లేదు కానీ అట్లా ఉంటుంటే మేము. ఓకే, సో అంటే ఈ యాక్సిడెంట్ అయినప్పుడు మీకు ఎప్పుడు తెలిసింది అసలు, ఎట్లా తెలిసింది? 9:30-10 గంటలకు
పాప వీళ్ళ ఫోన్ వాళ్ళు తీసుకెళ్ళారు కదా, మా ఫోన్తోనే ఫోన్ చేసింది. 2 సార్లు ఫోన్ చేస్తే వాళ్ళు కానిస్టేబుల్ వాళ్ళు పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడినారు. అంటే నేను అప్పుడు స్నానం చేసుకొని బయటికి వెళ్దామని వెళ్ళిన అప్పుడే మా ఇంట్లో ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే ఇట్లా పోలీసు వాళ్ళు మాట్లాడుతున్నాము, బస్కి యాక్సిడెంట్ అయిందంటే ఇక ఒకసారి నమ్మలేదు, ఇంకొకసారి మళ్ళీ చేసిండ్రు. మళ్ళీ చేస్తే మళ్ళీ అదే మాట అన్నారు వాళ్ళు. అదే మాట అంటే ఇక్కడ ఇంకో అబ్బాయి వచ్చిండే, అబ్బాయి నుంచి సూర్యమామకు ఫోన్ చేసిండ్రు. ఫోన్ చేస్తే ఫోటోలు అప్పటికి వచ్చేసినాయి కానీ మేము చూడలే. లాస్ట్కు ఉన్నాయి ఇలా ఫోటోలు, ఫస్ట్ వేరే వాళ్ళ ఫోటోలు ఉన్నాయి, మేము మీన ఫోటోలు చూసినాం వదిలేసినాం. లాస్ట్కు ఉన్నాయి ఇలా ఇద్దరు ఫోటోలు. ఇక ఆయనకు ఫోన్ చేస్తే ఆయన మళ్ళీ తర్వాత చూసి ఓకే వీళ్ళే అనుకొని మేము అప్పుడు మళ్ళీ చేవేళ్ళకు తుఫాన్ తీసుకొని వెళ్ళిపోయినాం. బండి తీసుకొని చూసి అప్పుడు ఇదైంది. ఇక సో అంటే ఇప్పుడు మీరు ఇంటి పక్కనే ఉంటారు కదా, అంటే ఆ నెక్స్ట్ డే నుంచి అంటే చావు అయిపోయిన నెక్స్ట్ డే నుంచి ఎట్లా ఉంటున్నారు పిల్లలు? ఇక వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు డైలీ. ఇక అమ్మ నాయన ఇద్దరు లేనప్పుడు ఎట్లా ఉంటుంది, డైలీ ఏడుస్తుంటారు. సో ఎట్లుంటుండే వాళ్ళ అమ్మ నాన్న, అంటే పనికి వెళ్తుండేనా ఎట్లా? వాళ్ళ ఆయన తాండ్రు పోతుండే అడ్డమిన్కి, వీళ్ళు అమ్మ ఇద్దరు కలిసి ఊళ్ళో కూలికి పోతుండ్రు, చేనుల పనికి పోతుండ్రి. వాళ్ళ ఆయన అడ్డమిన్కి కూలిపోతుండే తాండ్రు. ఓకే, అంటే ఆ ఇద్దరు పిల్లల్ని చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? ఏమనిపిస్తుంది? బాధగా అనిపిస్తుంది అన్న. ఇప్పుడు ఎవరు లేని వాళ్ళు ఎట్లుంటారు చెప్పు, సొంతం ఎవరన్నా ఒక అన్ననా అక్కన ఎవరన్నా ఉంటే జర ధైర్యంగా ఉంటుంది. ఇద్దరు చిన్న పిల్లలు వాళ్ళు ఎట్లా ఉంటారు, ఎట్లా ఎడుస్తారు. ఇప్పుడు అబ్బాయి ఉంది, మా మూనడకపోయి కొద్దిగా ధైర్యం మీద ఉంటారు. ఎవరు లేని వాళ్ళు ఎట్లా ఉంటారు, ఇంట్లో ఇద్దరు వండుకోవాలంటే ఇబ్బంది, భయము ఉంటుంది. ఏడుస్తూ ఉన్నారా? డైలీ ఏడుస్తూనే ఉంటారు, ఉదయం సాయంత్రం. వాళ్ళకి మతికి వచ్చినప్పుడల్లా ఏడుస్తుంటారు. అమ్మ నేను మతికి వచ్చినప్పుడల్లా ఏడుస్తారు. మేము పక్కనే ఉంటాం కదా. ఇక అవ్వ ఉంది, వాళ్ళ మామ ఉన్నాడు, ఈ జర ధైర్యం ఉన్నది. ఓకే, సో అంటే ఇప్పుడు ఈ రోడ్ వల్లనే ఈ యాక్సిడెంట్ జరిగింది. సో మీరు ఏం చెప్తారు గవర్నమెంట్కి? గవర్నమెంట్ ఏం చెప్తాం సార్, ఇప్పుడు ఆ రోడ్లు బాగాలేవు అక్కడ, ఆ రోడ్లు బాగాలేవు కాబట్టి అది ఏం మిస్టేక్ అయిందో ఎట్లయిందో యాక్సిడెంట్ అయింది. ఇక్కడ మనకు ఆజీపూర్ నుంచి మీ రోడ్ గురించే మాట్లాడిన అదే చెప్తున్నా. వచ్చినాయి అసలు మొత్తం కష్టం. అసలు లక్ష్మణపూర్ నుంచి గేట్ వరకు, మా ఆజీపూర్ గేట్ వరకు అస్సలు రోడ్డు బాగాలేదు, పూర మొత్తం పోయింది. ఆజీపూర్ గేట్ అంటున్నాను, ఇంకా దాటి వెళ్ళిపోయినా. ఆ దాటి వెళ్ళిపోతే అక్కడ ఒక కాలేజ్ ఏదో ఉంది కదా, అక్కడ ఒక హాస్టల్ టైప్ ఏదో ఉంది, అదంతా వెళ్ళిపోయినా. అది మొత్తం దాటి వెళ్ళిపోయినా నేను. సో అయినా కానీ అక్కడ కూడా అసలు రోడ్ ఏం బాగాలేదు. ఏది కొత్తూరు వరకు అంటే అక్కడ నుంచి వస్తుంది రోడ్డు, ఇంకా ఇక్కడ కాలేదు. అక్కడికి వెళ్ళి రోడ్ వస్తుంది, కొత్తూరు నుంచి అటు నుంచి రోడ్ వస్తుంది, ఇక్కడ ఇంకా రాలేదు. ఇక్కడ మరీ దారుణం ఉంది, లారీలు తిరుగుతాయి ఎక్కువ. ఆర్బిఎల్ కంపెనీ ఉంది కదా, లారీలు వచ్చేటందుకు రోడ్ కంటే ఇలాంటి సిచ్యువేషన్ అయినప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా ఎవరికన్నా అవుతుంది. ఇప్పుడు ఇంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు బండ్లో సైకిల్లో ఏదో తీసుకోవాలి, స్కూల్ ఉన్నాయి, పోతుంటారు వస్తుంటారు. రోడ్ అస్సలు బాగాలేదు పూర. అది ఎప్పుడైతుందో కానీ ఇప్పుడు ఆగం గుంతలు ఉన్నాయి, లారీలు తిరిగేటందుకు ఎప్పుడు బాగా చేస్తారో తెలియదు. ఇక మన చేతుల్లో ఉందా గవర్నమెంట్? అంటే ఇప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మళ్ళీ జరగకుండా మీరు పొలిటికల్ లీడర్స్ మీద మీరు ఒత్తిడి తెస్తేనే మీ పనులు అయితే, లేకుండా చేసారు. మొన్న ఇది అయినప్పటి నుంచి జర ఓకే చేసినట్టు అనిపిస్తుంది. కొద్దిగా కంకర్ అది చేసి మంచిగా చేసిండ్రు. దాన్ని అక్కడ కొత్తూరు నుంచి వెళ్తుంది కదా, అది అయ్యేలోపు అయిపోవచ్చు. అంటే గుంతలు ఉండే కంకర్ అది చేసి మూసిండ్రు, మూసి జర సాఫ్ చేసిండ్రు. వానాకాలం వర్షాకాలం ఉండే కదా, అది మొత్తం లారీలు అవి వచ్చి గుంతలు పడిండే, చాలా పడిండే లక్ష్మణపూర్ వరకు. అది జర యాక్సిడెంట్ అయినాక కంకర్ అది వేసి జర సాఫ్ చేసిండ్రు పోనీకే. ఇక అటు నుంచి వచ్చే రోడ్డు వరకు ఓకే అయ్యేటట్టు ఉంది అది. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న.